బెల్లమునకు తీపి దీనికి సహజ ధర్మము. ମଧୁରତା ହେଉଛି ଗୁଡ଼ର ସ୍ୱଭାବ। ఈ బెల్లమునందు ఈ తీపిదనమైనటువంటి సహజ ధర్మమే కోల్పోయినా ఇది మట్టి బుద్దగా రూపొందుతుంది. ଯଦି ଗୁଡ଼ରେ ମଧୁରତା ନାହିଁ ତେବେ ତାହା ମାଟିର କାଦୁଅ ସହିତ ସମାନ। అదే విధముగానే మానవుని యందు సహజమైనటువంటి ఈ త్రిపుటి అనగా త్రికరణ శుద్ధి అనేటువంటిది ఉండినంత వరకే ఇతను మానవుడు. ଠିକ୍ ସେହିପରି ମଣିଷକୁ ଆମେ ମଣିଷ କହିପାରିବା ସେତେବେଳେ ଯେତେବେଳେ ତା ମଧ୍ୟରେ ତ୍ରିକରଣ ଶୁଦ୍ଧି ଥିବ। ఈ త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క దివ్యత్వమును కోల్పోయినటువంటి వాడు కేవలం ఆకార మానవుడే కాని సాకార మానవుడు కాదు. ଏହି ତ୍ରିକରଣ ଶୁଦ୍ଧି ବିନା ମଣିଷ କେବଳ ଆକାର ମଣିଷ ହୋଇପାରିବ, ସାକାର ମଣିଷ ନୁହଁ। మానవ జీవితము అమూల్యమైన మాణిక్యం వంటిది. ମଣିଷ ଜୀବନ ଅମୂଲ୍ୟ ରତ୍ନ ସହିତ ସମାନ। మాణిక్యమును మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ దివ్యమైనటువంటి మానవత్వాన్ని కేవలం విషయవాసనలకు నిరంతరము అంకితము గావించుకుంటున్నాం. ମୂଲ୍ୟବାନ ରତ୍ନ ବଦଳରେ ଅଙ୍ଗାର କିଣିବା ଭଳି ଆମେ ଆମର ଅମୂଲ୍ୟ ମନୁଷ୍ୟ ଜୀବନକୁ ନଷ୍ଟ କରି ଚାଲିଛେ। దీనికి కారణమేమిటి? ଏହାର କାରଣ କ'ଣ? మనసునందరూ అనేక విధమైనటువంటి దోషములు కూడి ఉంటున్నవి. କାରଣ ହେଉଛି ମନ ମଧ୍ୟରେ ଅନେକ ଗୁଡ଼ିଏ ଦୋଷ ରହିଛି। ఇందులో శాస్త్రరీతిగా ప్రధానముగా 4 దోషములు. ଶାସ୍ତ୍ରମାନେ କୁହନ୍ତି 4 ପ୍ରକାର ଦୋଷ ରହିଛି। భ్రమ మొదటి దోషము. ପ୍ରଥମ ଦୋଷ ହେଉଛି ଭ୍ରମ। రెండవది ప్రమాదము. ଦ୍ୱିତୀୟ ଦୋଷ ହେଉଛି ପ୍ରମାଦ। మూడవది కారణాపటన. ତୃତୀୟ ଦୋଷ ହେଉଛି କାରଣପତନମ୍। నాలుగవది విప్రలిప్స. ଚତୁର୍ଥ ଦୋଷ ହେଉଛି ବିପ୍ରଲିପ୍ସା। ఈ 4 యొక్క దోషముల చేతనే మనస్సు మాలిన్యం పొంది తద్వారా తన యొక్క స్వస్వరూపాన్ని మరచి కేవలము ఈ లౌకికమైనటువంటి విషయములందు తాను పాల్గొంచున్నది. ମଣିଷର ମନ ଏହି 4 ପ୍ରକାର ଦୋଷ ଦ୍ୱାରା ପ୍ରଦୂଷିତ ହୁଏ। భ్రమ. ପ୍ରଥମ ହେଉଛି ଭ୍ରମ। జగత్తంతైకుడును భ్రమతోనే కూడి ఉంటున్నది. ସାରା ବିଶ୍ୱ ଏହି ଭ୍ରମରେ ଭରି ରହିଛି। వస్తువు యొక్క రూపం ఒకటిగా ఉండినా దీనిని అనేక రూపములుగా వేరొక రూపముగా ఇది ପ୍ରତ୍ୟେକ గోచరిస్తుంది. ବସ୍ତୁର ପ୍ରକୃତ ରୂପ ହେଉଛି ଏକ, କିନ୍ତୁ ଆମର ଭ୍ରମବଶତଃ ଏହା ଅନେକ ରୂପ ଭଳି ଦୃଶ୍ୟମାନ ఇదే ହୁଏ। భ్రమ. ତାହା ହିଁ ହେଉଛି ଭ୍ରମ। ఉన్నది ఒకటైతే తలంచటం మరొకటిగా ఉంటుంటుంది. ପ୍ରକୃତ ସତ୍ୟ ହେଉଛି ଏକ, କିନ୍ତୁ ମଣିଷର ଚିନ୍ତା ଏହି ସତ୍ୟଠାରୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିନ୍ନ। సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగా భ్రమిస్తుంటాది. ଭ୍ରମରେ ବଶୀଭୂତ ହୋଇ ମନୁଷ୍ୟ ସତ୍ୟକୁ ଅସତ୍ୟ କୁହେ, ଅସତ୍ୟକୁ ସତ୍ୟ ବୋଲି ବିଚାର କରେ। పామును త్రాడుగాను త్రాడును పాముగాను భ్రమిస్తుంటాది. ସାପକୁ ଦେଖି ଦୌଡ଼ି ବୋଲି ଭାବେ, ଦୌଡ଼କୁ ଦେଖି ସାପ ବୋଲି ଭାବେ। మానవత్వం నిత్యమైనటువంటి భ్రాంతి చేతనే ఆ అసత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు నువ్వు మర్చిపోతున్నాడు. ମଣିଷ ଏହି ଭ୍ରମର ପ୍ରଭାବରେ ପ୍ରକୃତ ସତ୍ୟକୁ ଭୁଲି ଯାଉଛି। దేహము అనిత్యము. ଦେହ ହେଉଛି ଅନିତ୍ୟ। అనిత్యమునందే నిత్యం ఉంటున్నది. ଏହି ଅନିତ୍ୟ ଦେହ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ନିତ୍ୟ ସତ୍ତା ఆ ରହିଛି। అనిత్యముల యొక్క స్వరూపమే మానవత్వం. ମାନବ ହେଉଛି ଏହି 2 ସତ୍ତାର ସମାହାର। అనిత్యము దేహము, నిత్యము దేహి. ଦେହ ହେଉଛି ଅନିତ୍ୟ, ଦେହୀ ହେଉଛନ୍ତି ନିତ୍ୟ। కానీ దేహిని మరచి దేహమునే సత్యముగా విశ్వసిస్తున్నాము మనము. କିନ୍ତୁ ଆମେ ଏହି ଅନିତ୍ୟ ଶରୀରକୁ ସତ୍ୟ ବୋଲି ଭାବୁ ଏବଂ ନିତ୍ୟ ଅନ୍ତରବାସୀଙ୍କୁ ଭୁଲି ଯାଉ। సత్యమును సత్యముగాను సత్యమును అనిత్యముగాను మనం విశ్వసిస్తున్నాము. ଆମେ ଏହି ସତ୍ୟ ଅସତ୍ୟକୁ ନେଇ ଦ୍ୱନ୍ଦ୍ୱରେ ପଡ଼ୁ। శాంతి చేతనే ఏనాటికో ఒకనాడు ఈ యొక్క దేహమును మనం కోల్పోతున్నాం. ଆମେ ଏହି భ్రମରେ పడి ప్రమాదములకు మనం గురి అవుతున్నాము. ଆମେ ଏହି ଭ୍ରମରେ ପଡ଼ି ଆମେ ପ୍ରମାଦକୁ ଡାକି ଆଣୁ। కనుక భ్రమం చేతనే ప్రమాదం మనకు సంభవిస్తుండాలి. ପ୍ରମାଦ ବା ବିପଦ ଆସେ କେବଳ ଆମର ଭ୍ରମ ପାଇଁ। ఈ భ్రమ ప్రమాదముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపంనే మనము కరణముల ద్వారా అనుభవిస్తున్నాము. ଏହି ଭ୍ରମ ଓ ପ୍ରମାଦ ଉଭୟର ସମାହାର ଆମେ ଆମର ଦୈନନ୍ଦିନ ଜୀବନରେ ଅନୁଭବ କରୁ। మూడవది కరణాపాఠన. ତୃତୀୟଟି ହେଉଛି କରଣ ପତନମ୍। కరణమనగా ఇంద్రియము.
କରଣ ଅର୍ଥ ହେଉଛି ଆମର ଇନ୍ଦ୍ରିୟମାନେ। అది ఒక పనిముట్టు. ଏହା ହେଉଛି କେବଳ ଉପକରଣ ମାତ୍ର। పాటన అనగా దౌర్బల్యము. ପତନମ ହେଉଛି ଦୁର୍ବଳତା। ఈ ఇంద్రియములకు ఒక విధమైనటువంటి దౌర్బల్యం ఉంటున్నది. ଇନ୍ଦ୍ରିୟମାନଙ୍କର ଏହି ପ୍ରକାର ଦୁର୍ବଳତା ରହିଛି। మనస్సు స్వయంగా పదార్థమును చూడలేదు. ମନ ନିଜେ କୌଣସି ବସ୍ତୁ ଅନୁଭବ କରିପାରେ ନାହିଁ। కేవలం ఇంద్రియములను ఆధారం చేసుకునే పదార్థమును చూడగలుగుతుండాలి. ମନ ଏହି ଇନ୍ଦ୍ରିୟମାନଙ୍କ ଦ୍ୱାରା ସବୁ କିଛି ଅନୁଭବ କରେ। మనస్సు స్వయంగా వినలేదు. ମନ କିଛି ଶୁଣିପାରେ ନାହିଁ। చెవులను ఆధారం తీసుకుని విషయమును వింటూ ఉన్నది. ମନ ଯାହା କିଛି ଶୁଣେ ତାହା ତାର କାନ ଦ୍ୱାରା। ఈ విధంగా మనస్సు ఇంద్రియములను ఆధారం చేసుకుని సర్వకర్మలను ఆచరిస్తుండాలి. ମନ ସମସ୍ତ ପ୍ରକାର କର୍ମ ଓ ଅନୁଭୂତି ଏହି ଇନ୍ଦ୍ରିୟମାନଙ୍କ ଦ୍ୱାରା କରିଥାଏ। అయితే ఈ ఇంద్రియములు అనేక లోపములతో కూడినటువంటి, କିନ୍ତୁ ଏହି ଇନ୍ଦ୍ରିୟମାନଙ୍କ ପାଖରେ ଅନେକ ଗୁଡ଼ିଏ ଦୋଷ ରହିଥାଏ, అనేక దౌర్బల్యములతో చేరినటువంటిది. ଅନେକ ଗୁଡ଼ିଏ ଦୁର୍ବଳତା ରହିଥାଏ। ఇవి కేవలము అనిత్యమైనటువంటివి. ତାହା ସବୁ ଅନିତ୍ୟ। ఇవి రోగములతో చేరినటువంటివి. ତାହା ବିଭିନ୍ନ ରୋଗ ଦ୍ୱାରା ଆକ୍ରାନ୍ତ। ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమై రోగపీడితమైనటువంటి ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు అనుభవించటం చేత ఈ ఇంద్రియముల యొక్క దోషము మనసునందు ప్రతిబింబిస్తున్నాయి. ଯେହେତୁ ମନ ଏହି ଇନ୍ଦ୍ରିୟମାନଙ୍କ ଦ୍ୱାରା ସବୁକିଛି ଅନୁଭବ କରେ, ଯାହା ଅନିତ୍ୟ, ଯାହା ଅନେକ ରୋଗ ଦ୍ୱାରା ଆକ୍ରାନ୍ତ, ତେଣୁ ମନ ମଧ୍ୟ ସେହି ରୋଗରେ ପୀଡ଼ିତ ହୁଏ। కనుక ఇంద్రియ దోషముల చేత మనస్సు మాలిన్యం చెందుతుండాలి. ମନ ଏହି ଇନ୍ଦ୍ରିୟମାନଙ୍କ କବଳରେ ପଡ଼ି ଦୂଷିତ ହୁଏ। మనస్సు చాలా పరిశుద్ధమైనటువంటిది, ମନ କିନ୍ତୁ ପ୍ରକୃତିରେ ଶୁଦ୍ଧ ଓ ନିର୍ମଳ, చాలా పవిత్రమైనటువంటిది. ଏହା ଅତି ପବିତ୍ର। కానీ సహవాసము చేత అది మాలిన్యం పొందుతుండాలి. କିନ୍ତୁ ଏହା ଦୂଷିତ ହୁଏ କେବଳ ସଙ୍ଗ ଦୋଷରୁ। ఈ సంగమ దోషముల చేతనే మానవుడు మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు. ମଣିଷ ମଧ୍ୟ ସମସ୍ତ ଭଲ ବା ମନ୍ଦ ଏହି ସଙ୍ଗ ଦୋଷରୁ ପାଇଥାଏ। మట్టి గాలితో సహవాసం చేసుకున్నప్పుడు గగనం వరకు ఎగురుతుంది. ଯେତେବେଳେ ଧୂଳି ପବନର ସଙ୍ଗ ହୁଏ, ସେ ଉର୍ଦ୍ଧ୍ୱକୁ ବା ଆକାଶକୁ ଗତି କରେ। నీటితో సహవాసం చేసుకున్నప్పుడు గుంతలో దిగుతుంది. ଯେତେବେଳେ ସେହି ଧୂଳି ପାଣିର ସଂସ୍ପର୍ଶରେ ଆସେ, ତାହା ତଳକୁ ବା ନିମ୍ନକୁ ଗତି କରେ, କାଦୁଅରେ ପରିଣତ ହୁଏ। దిగుటకు మట్టికి కాళ్ళు లేవు. ତଳକୁ ଯିବା ପାଇଁ ତାର ନିଜର ଗୋଡ଼ ନାହିଁ। ఆకాశమునకు ఎగురకు రెక్కలు లేవు మట్టికి. ଆକାଶରେ ଉଡ଼ିବା ପାଇଁ ମଧ୍ୟ ତାର ଡେଣା ନାହିଁ। సహవాస దోషము చేతనే ఆకాశమును ఎగురుతున్నది, గుంత వరకు దిగుతున్నది. ଆକାଶରେ ଉଡ଼ିବା ପାଇଁ ବା ତଳକୁ ଖସିବା ପାଇଁ କେବଳ ସଙ୍ଗତ ହିଁ ତାକୁ ସାହାଯ୍ୟ କରିଥାଏ। కనుకనే మానవుడు కూడాను ఈ సహవాస దోషముల చేతనే మనసును మాలిన్యము గావించుకొని తద్వారా దుఃఖమునకు విచారమునకు గురి అవుతున్నాడు. ଠିକ୍ ସେହିପରି ମଣିଷ ମଧ୍ୟ ତାର ସଙ୍ଗତି ଦ୍ୱାରା ଆନନ୍ଦ ଓ କଷ୍ଟ ଅନୁଭବ କରେ। మన సహవాసం ఎట్టిదో మనము అట్టివారిగా రూపొందుతున్నాం. ଆମେ ନିଜକୁ ରୂପାନ୍ତରିତ କରୁ କେବଳ ଆମର ସଙ୍ଗତିରୁ। దీనినే ఐన్స్టీన్ కూడాను ఒక తూరి చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ସେଥିପାଇଁ ଆଇନଷ୍ଟାଇନ୍ କହିଥିଲେ, ତୁମର ସାଙ୍ଗ କିଏ କୁହ, ମୁଁ କହିଦେବି ତୁମେ କିପରି ଲୋକ। ఎట్టివారి సహవాసం చేతువో అట్టి స్వభావంనే నీవు కూడాను పొందుతావు. ତୁମେ ଯେପରି ସଙ୍ଗ କରିବ ସେପରି ଆଚରଣ ତୁମଠାରେ ଦେଖାଦେବ। కనుకనే వేదాంతమునందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అత్యవసరము మానవునకు. ସେଥିପାଇଁ ଭଜ ଗୋବିନ୍ଦମରେ କୁହାଯାଇଛି, ମୋକ୍ଷ ପ୍ରାପ୍ତି ପାଇଁ ସତ୍ସଙ୍ଗ ନିତାନ୍ତ ଆବଶ୍ୟକ। ఇంకా నాలుగవది విప్రలిప్స. ଚତୁର୍ଥଟି ହେଉଛି ବିପ୍ରଲିପ୍ସା। విప్రలిప్స అనగా అసూయ అని దీనికి అర్థం. ବିପ୍ରଲିପ୍ସା ଅର୍ଥ ହେଉଛି ଈର୍ଷା ବା ଅସୂୟା। ఈ అసూయ మహా చెడ్డ గుణం. ଏହି ଅସୂୟା ବା ଈର୍ଷା ହେଉଛି ଏକ ବଡ଼ ଦୁର୍ବଳତା ଓ ପାପ। ఇది ఉన్నవారిని చూచి ఓర్వలేదు. ଈର୍ଷା ବା ଅସୂୟାରେ ପୀଡ଼ିତ ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି ଅନ୍ୟକୁ ଦେଖି ଖୁସି ବା ଆନନ୍ଦ ପାଇପାରନ୍ତି ନାହିଁ। కలిగిన వారిని చూస్తే కొలిమి లేకనే కమిలిపోతుంది. ଈର୍ଷା ଦ୍ୱାରା ଆକ୍ରାନ୍ତ ଜଣେ ନିର୍ଧନ ବ୍ୟକ୍ତି ଯେତେବେଳେ ଅନ୍ୟ ଜଣେ ଧନୀ ଲୋକକୁ ଦେଖେ, ସେ ନିଜ ଭିତରେ କଷ୍ଟ ଅନୁଭବ କରେ। నిరంతరము పరుల యొక్క దోషములనే వెతుకుతుంది. ଈର୍ଷାଳୁ ବ୍ୟକ୍ତି ସର୍ବଦା ଅନ୍ୟର ଦୋଷ ଦେଖିବାରେ ବ୍ୟସ୍ତ ଥାଏ। పరుల యొక్క కీడునే ఆశిస్తుంది. ସେ ସବୁବେଳେ ଅନ୍ୟର ଖରାପ ଇଚ୍ଛା କରେ। మంచిని ఏనాటికి నీ చింతించదు. ସେ କେବେ ହେଲେ ଅନ୍ୟର ଭଲ ଚିନ୍ତା କରିପାରେ ନାହିଁ। కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. తన చింతలు ఎట్టివో తాను అట్టి రూపాన్ని ధరిస్తున్నాడు ఈ యొక్క అసూయ. ମଣିଷ ଯାହା ସବୁବେଳେ ଚିନ୍ତା କରେ ସେ ତାହା ହିଁ ହୋଇଯାଏ।
ఈ అసూయ మానవుని రాక్షసునిగా మార్చుచున్నది. ଈର୍ଷା ମଣିଷକୁ ଗୋଟିଏ ରାକ୍ଷସରେ ପରିଣତ କରିଦିଏ. మానవులకు ఈ యొక్క అసూయ అనేటువంటిది మహా పాపకరమైనటువంటి యొక్క దోషము. ଈର୍ଷା ମଣିଷ ପାଇଁ ଅତ୍ୟନ୍ତ ପାପପୂର୍ଣ୍ଣ ଦୋଷ. ఈ దోషములన్నీ కూడాను మనస్సు పైన ప్రవేశిస్తున్నవి. ଏହିସବୁ ଦୋଷ ମନକୁ ପ୍ରଭାବିତ କରନ୍ତି. మనస్సు మంచిది అయినప్పటికీ ఈ సహవాసముల చేత మనస్సు మాలిన్యం పొందుతుంది. ମନ ପ୍ରକୃତରେ ଭଲ ଓ ପବିତ୍ର, କିନ୍ତୁ ଏହି କୁସଙ୍ଗରେ ପଡ଼ି ସେ ଅତି ନିଚ୍ଚ ସ୍ତରକୁ ଚାଲିଯାଏ. వేదాంతమునందు మల ఆవరణ విక్షేపములు దూరం గావించుకోమని బోధిస్తుంది. ସେଥିପାଇଁ ବେଦାନ୍ତ ଶିକ୍ଷା ଦିଏ ଜଣେ ନିଜକୁ ମଳ ଆବରଣ ବିକ୍ଷେପରୁ ମୁକ୍ତ ରଖିବା ଉଚିତ. మలినము మలము వంటిదే. ଏହି ମଳ ହେଉଛି ଦୁର୍ଗନ୍ଧପୂର୍ଣ୍ଣ. మలమును ఎవ్వరు కూడాను ప్రీతిగా ఆశించరు, କେହି ଭଲ ପାଆନ୍ତି ନାହିଁ, ఎవరు చెంత చేర్చరు. ଏହାକୁ କେହି ପସନ୍ଦ କରନ୍ତି ନାହିଁ. అదే విధంగానే మాలిన్యము చెందినటువంటి యొక్క మనస్సు ఎవరిని చేరదు. କେହି ବି ନିଚ ସ୍ତରର ମନକୁ ଭଲ ପାଆନ୍ତି ନାହିଁ. నది పుట్టే సమయంలో అతి పరిశుద్ధమైనటువంటి జలంగా పుడుతుంది. ଯେପରି ଆରମ୍ଭ ସ୍ଥଳରୁ ନଦୀ ଅତ୍ୟନ୍ତ ପବିତ୍ର ଥାଏ, కానీ అనుభవించేటువంటి మనుషుల స్థాయి దగ్గరికి వచ్చేటప్పటికి కొంత మాలిన్యం చెందుతుంది. ଯେତେବେଳେ ଏହା ଅନେକ ସମତଳ ସ୍ଥାନ ଦେଇ ଗତି କରି ମଣିଷ ପାଖରେ ପହଞ୍ଚେ ସେତେବେଳେ ତାହା ପ୍ରଦୂଷିତ ହୋଇଯାଇଥାଏ. ఈ విధంగానే మనోప్రవాహం అనేటువంటిది పరిశుద్ధంగా ప్రవహించింది. ଠିକ୍ ସେହିପରି ମଣିଷର ମନ ପ୍ରଥମରୁ ପବିତ୍ର ଥାଏ, దీనిని అనుభవించేటువంటి మానవుల యొక్క చెంతకు చేరేటప్పటికి మాలిన్యం చెందుతుండాలి. ଯେତେବେଳେ ମନୁଷ୍ୟ ମନ ଦ୍ୱାରା ଉପଭୋଗ କରିବା ଆରମ୍ଭ କରେ ତାହା ଦୂଷିତ ହୋଇଯାଏ. ప్రపంచంలో ఈ అసూయ ద్వారానే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. ମଣିଷ ଈର୍ଷା କାରଣରୁ ଅସଂଖ୍ୟ ଦୁଃଖ ଓ ଯନ୍ତ୍ରଣା ଭୋଗ କରେ. ఈ పరుల పైన అసూయ కలిగి వారి చెడ్డను ఎంత కోరుదుమో ఈ ఎదుటివానికి ఆ చెడ్డను కూడా అందించి అంతకంటే అనేక రెట్లు ఆ చెడ్డను తిరిగి తనకే వెనుక తిరుగుతుంది. ଯେଉଁ ବ୍ୟକ୍ତି ଈର୍ଷା ଦ୍ୱାରା କବଳିତ ହୋଇ ଅନ୍ୟର ଖରାପ ଚିନ୍ତା କରେ, ଯାହାକୁ ସେ ଈର୍ଷା କରେ ସେ ଯେତିକି କଷ୍ଟ ନ ପାଏ ତାଠାରୁ ବହୁତ ଅଧିକ କଷ୍ଟ ସେ ନିଜେ ଅନୁଭବ କରେ. భారతమునందు ఈ అసూయ యొక్క ప్రభావము మీకు అందరికీ చక్కగా తెలిసినటువంటి విషయమే. ତୁମେମାନେ ମହାଭାରତରୁ ଜାଣିପାରିଥିବ ଈର୍ଷାରେ ପୀଡ଼ିତ ହୋଇ କୌରବମାନେ କିଭଳି ଅନେକ ଦୁଃଖ ଓ ଯନ୍ତ୍ରଣା ଭୋଗ କଲେ. with reference to Mahabharata. పాండవులను చూచి కౌరవులు ఎంత అసూయ పడిరో తిరిగి కట్టగడపటికి ఆ అసూయ వారికే వెనుకకు తిరిగి వారిని ధ్వంసం చేసింది. କୌରବମାନେ ପାଣ୍ଡବମାନଙ୍କୁ ଦେଖିଲେ ଈର୍ଷାରେ ଜଳି ଯାଉଥିଲେ. సర్వనాశనము గావించింది. ଈର୍ଷା ପାଣ୍ଡବମାନଙ୍କ ଠାରୁ କୌରବଙ୍କର ଅଧିକ କ୍ଷତି କରିଥିଲା, ସମସ୍ତଙ୍କୁ ବିନାଶ କରିଦେଲା. ఈ అసూయ చేత క్రోధము పెరుగుతుంది. ଈର୍ଷା క్ରୋଧକୁ ଡାକି ଆଣେ. క్రోధము కలిగినటువంటి వానికి మానవత్వం ఏమాత్రం కూడా అర్థం కాదు. କ୍ରୋଧ ମଣିଷର ମାନବିକତାକୁ ନଷ୍ଟ କରିଦିଏ. తన కలిమి భంగపుచ్చును తనకు గల గౌరవంబు దగ్ధము సేయును తన వారల కెడసేయును జనునకు కోపంబు వలన సర్వము చెడుగు. କ୍ରୋଧ ଜଣଙ୍କର ଧନ ସମ୍ମାନକୁ ନଷ୍ଟ କରିଦିଏ. ଏହା ତାର ସମସ୍ତ ଆତ୍ମୀୟ ଓ ବନ୍ଧୁମାନଙ୍କୁ ଦୂରେଇ ଦିଏ ଏବଂ ତା ନିଜ ଭିତରେ ଥିବା ମାନବିକତାକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଧ୍ୱଂସ କରିଦିଏ. కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు ఛీ పొమ్మనిపించుకొనుట చేకూరుజుమీ ఛీ పొమ్మనిపించుకొనుట చేకూరుజుమీ. ଯେଉଁ ବ୍ୟକ୍ତି ଏହି କ୍ରୋଧ ଦ୍ୱାରା ଆକ୍ରାନ୍ତ ହୁଏ ସେ ଯେକୌଣସି କାର୍ଯ୍ୟ ହାତକୁ ନିଏ ସେଥିରେ ସଫଳତା ପାଇପାରେ ନାହିଁ ଏବଂ ସମସ୍ତ ପ୍ରକାର ପାପଯୁକ୍ତ କର୍ମରେ ଲିପ୍ତ ରୁହେ. ସେ ସମସ୍ତଙ୍କ ଦ୍ୱାରା ଆଦୃତ ହୁଏ ନାହିଁ ଏବଂ ସେ ଚତୁର୍ଦିଗରୁ ସମସ୍ତ ପ୍ରକାର ଅସୁବିଧାର ସମ୍ମୁଖୀନ ହୁଏ. वाहे गुरु जी बोलो बोलो वाहे गुरु जी बोलो जी बोलो सत्यनाम सत्यनाम जी बोलो सत्यनाम जी बोलो
सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो नित्य नित्य जपिए तेरे नाम 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 जी बोलो राम 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 जी बोलो नित्य नित्य जपिए तेरे नाम 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो सत्यनाम 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 जी बोलो गोविंद जय जय गोपाल जय जय 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 गोविंद हरि हरि गोविंद जय जय गोविंद हरि हरि गोविंद जय जय गोविंद हरि हरि गोविंद जय जय